తిరుపతి జిల్లాలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ సమావేశం జరిగింది. రాయలసీమ ప్రాంతీయ సన్నాహక సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లపై జేఏసీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడు సురేంద్ర, ప్రధాన కార్యదర్శి జగదీష్ సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరికి చెల్లించాల్సిన 700 రూపాయల 8 నెలలుగా పెండింగ్లోనే ఉన్నాయని, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. సచివాలయ ఉద్యోగ వ్యవస్థ ఏర్పాటు చేసి దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. ఈ 7 సంవత్సరాల్లో చాలా సమస్యలు మా ఉద్యోగులు అనుభవిస్తున్నారు. మా సచివాలయ ఉద్యోగుల సంఘాలతో, మిత్రులతో కూలంకషంగా చర్చించి అసలు మీ సమస్యలకు పరిష్కారం ఏంటి అని మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని మేము ఈ సభ ద్వారా కోరుతున్నాం. అటు లేని పక్షంలో మా సోదరులు మా రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 మంది మేము ఉద్యమం చేయడానికి కూడా పొద్దున్న లేచినాంచుని సచివాలయ ఎంప్లాయీస్ తో అన్ని రకాల విధులు ప్రతి పని కూడా వినియోగించుకుంటూ, కానీ మాకు ఇవ్వాల్సిన 700 రూపీస్ కూడా ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. దాదాపు 8 నెలలు అయింది మాకు కమిషనర్ గారు మాట ఇచ్చి, కానీ ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. సో దానికి అనుగుణంగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా సమావేశాలు పెట్టుకొని అందరితో కూడా ఫైనల్ గా విజయవాడలో మేము ధర్నాను ఎక్కువ పెద్ద మొత్తంలో చేస్తామని తెలియజేస్తూ, ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే ఇప్పటికైనా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ లేకోకుంటే పని ఏది కూడా ఏపీలో జరగదు. ఎందుకంటే మొన్న బిఎల్ఓ సమస్యల మీద గౌరవ చీఫ్ ఎలక్టోరల్ అధికారి గారికి రాష్ట్ర సచివాలయంలో మేము మా మిత్రులు కలిసి మా జేఏసీ పక్షాన కింది స్థాయిలో అనేక విధాలైనటువంటి టార్చరేస్ గా ఉంది, దయచేసి దీన్ని ఒకసారి ఆలోచింపజేసే విధంగా, ఆహ్లాదకర ఉద్యోగంలో చేసే విధంగా ఉద్యోగులకి మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయాలని మేము రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్తే సార్ కనీసం మాకు 2 నిమిషాల సమయం కూడా కేటాయించకుండా జస్ట్ గో అండ్ టాక్ విత్ అవర్ అడిషనల్ సిఇఓ అని చెప్పేసి సార్ కారెక్కి వెళ్ళిపోయారు. అడిషనల్ సిఇఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు కేంద్రం నుంచి అదే స్థాయి ప్రజలు ఉందంటే మేము ఒకటే అడిగాం, సార్ పక్కనున్న తెలంగాణలో 40